కేటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు రేణిగుంటలో ఇంటిగ్రేటెడ్ వెస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ పరిశీలన. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర వెల్లడి. P4 మార్గదర్శకులకు విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు P4 కార్యక్రమం అమలుపై తన ఆలోచనలు పంచుకునే అభిప్రాయాలు తీసుకున్న సీఎం. ఏపీ లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి అరెస్ట్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర వెల్లడించారు. నగర ప్రజలు ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. నగర ప్రజల సహకారంతో సూపర్ స్వచ్ఛ లీగ్ లో స్థానం సంపాదించుకున్నామని, గార్బేజ్ క్లీన్ లో 7 స్టార్ సాధించుకున్నామని తెలిపారు. సత్యనారాయణపురంలోని వీఎంసీ జోనల్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర హాజరై మాట్లాడుతూ నగరపాలక సంస్థ అధికారులు, కార్మికులు, నగర ప్రజలు ఉమ్మడి కృషితో సూపర్ స్వచ్ఛ లీగ్ లో స్థానం సంపాదించుకున్నామని, గార్బేజ్ క్లీన్ లో 7 స్టార్ సాధించుకున్నామన్నారు. నగరాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల మానవాళికి, పర్యావరణానికి ప్రమాదం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దే యజ్ఞంలో భాగస్వాములు కావాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వచ్చేసి ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఈ థీమ్ తో ఎంటైర్ కార్పొరేషన్ ఈ రోజు 286 సచివాలయన్స్ లో 64 వార్డ్స్ లో అలాగే 3 సర్కిల్లో చేయడం. ముఖ్యంగా ఫోకస్ ప్లాస్టిక్ అంటే ఒక్కసారి మనం వాడి మనం అలా పడేసే ఇంత ప్లాస్టిక్ ఏముందో అది ఎంటైర్ సిటీలో మనము బ్యాన్ ఉంది జరుగుతుంది. కాకుండా మనకి వచ్చే ఒక మంత్ ప్రతిరోజు కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పైన భారీ ఎత్తున డ్రైవ్ ఆల్రెడీ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ చేయడానికి ఉండకూడదు. అలాగే మార్కెట్ ప్లేసెస్ ఉండొచ్చు, షాప్స్ ఉండొచ్చు, ఎక్కడెక్కడ ట్రై లైసెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను విన్నపం ఏంటంటే దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దు. hefty ఫైన్స్ కూడా వేయడం జరుగుతుంది. అలాగే జనరల్గా పబ్లిక్కి కోరేది ఏంటంటే మీరు కూడా కన్జంప్షన్ తగ్గించాల్సిన బాధ్యత పబ్లిక్కి ఉంది. ఒక్కొక్క ప్లాస్టిక్ బ్యాగ్ వదిలేసి మీరందరూ కూడా ఒక క్లోత్ బ్యాగ్ తీసుకుని వెళ్తే ఖచ్చితంగా ప్రతిరోజు వాడే ఐటెంలో బ్యాగ్ తీసుకెళ్తే మీరు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీరు కూడా వాడడం ఆపుతారని ఖచ్చితంగా నేను భావిస్తున్నాను. మాకు సపోర్ట్ చేయండి, మీరు కూడా కన్జంప్షన్ తగ్గించండి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల చాలా హెల్త్ హజార్డ్స్ ఉన్నాయి కాబట్టి విజయవాడని ప్లాస్టిక్ ఫ్రీ సిటీ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ సిటీ అని మనం గొప్పగా డిక్లేర్ చేసిన అవకాశం కూడా దీంట్లో ఉంది. అందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే విజయవాడ సిటీ మీరందరూ సపోర్ట్ వల్ల సూపర్ స్వచ్ఛ లీగ్లో ఎంటర్ అయ్యాము. అలాగే గార్బేజ్ ఫ్రీ సిటీలో కూడా 7 స్టార్ రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మంది ఎక్కువ బాధ్యతతో అధికారులైనా, అలాగే కార్పొరేటర్స్ అయినా, అలాగే పబ్లిక్ అయినా మనము ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక లాస్ట్ స్టేజ్ కాదు, ఇప్పటి నుంచి మళ్ళీ ఇంకా బాగా మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ అందరికీ కంగ్రాచులేషన్స్. మీ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం. వీ విల్ మేక్ విజయవాడ మోర్ వైబ్రెంట్ అండ్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీ సంస్థల మీద సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రొడక్షన్ సంబంధించి నేను ఇక్కడ ఏం కమెంట్ చేయలేను. అవన్నీ కూడా గవర్నమెంట్ లెవెల్లో ఎన్ఫోర్స్మెంట్ జరుగుతూ ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ కూడా కొన్ని రూల్స్ ఆల్రెడీ 2021లోనే ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే వాటర్ బాటిల్ ఇప్పుడు ఈ కంట్రీలో మనకి ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ కూడా ఆమోద్ చేస్తున్నాము. సో మనం వచ్చేసి డిమాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనము ఇండివిజువల్గా డిమాండ్ తగ్గిస్తే న్యాచురల్లీ ప్రొడక్షన్ అనేది ఖచ్చితంగా ఆగిపోద్ది. ప్రొడక్షన్ అయ్యి ఏం వస్తున్నా కూడా అదంతా కూడా ఇల్లీగల్ ప్రొడక్షనే. వచ్చే సప్లై చైన్ని ఖచ్చితంగా వచ్చే రోజులో అరకట్టడం జరుగుతుంది. బట్ విజయవాడ నగరం, విజయవాడ కార్పొరేషన్, విజయవాడ నగరంలో ఉన్న అందరూ ప్రజలు మనం ఒకటే అనుకుంటాం, ఇప్పటి నుంచి మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకపోతే ఖచ్చితంగా అది ప్రొడక్షన్ అనేది ఆగడం జరుగుతుంది. అది ఎనీవే మనం డిమాండ్ తగ్గిపోతే సప్లై కూడా ఆగిపోతుంది. దాన్ని ఆల్రెడీ ఎలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు కూడా దీనిపైన ఒక యాక్షన్ ప్లాన్ రెడీ పెట్టుకుని ఇండస్ట్రీస్ వాళ్ళతో కూడా మాట్లాడుకుని దాన్ని కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాము. బట్ వీ విల్ ఎన్షూర్ దట్ డిమాండ్ ఈజ్ రెడ్యూస్డ్. వీ విల్ నాట్ యూజ్ ఇట్ అట్ అవర్ పర్సనల్ లెవెల్. థ్యాంక్ యూ.
పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ ఎక్కువగా ఉపయోగిస్తే ప్రజలు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో పర్యటించారు. ముందుగా రేణిగుంట సమీపంలోని తూకివాకంలోని ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఆ తర్వాత తిరుపతి బయలుదేరి వెళ్లి కపిలేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పారిశుధ్య సిబ్బందితో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో భాగం అవ్వండి. యువత ఉత్సాహం చూస్తుంటే సంతోషంగా ఉందని. యువతే ఈ దేశానికి సంపద. ప్రపంచంలో ఎక్కడ చూసినా 100% మంది మనవారే ఉన్నారు. పిల్లల్ని చూస్తుంటే నా కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి. నేను కూడా తిరుపతిలోనే చదువుకున్నాను. తర్వాత ఎమ్మెల్యే అయ్యాను. అంచెలంచెలుగా ఎదిగి 4వసారి ముఖ్యమంత్రి అయ్యానంటే ఏడుకొండల స్వామి ఆశీస్సులే కావడం. స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం తిరుపతికి వచ్చినప్పుడు ఈరోజు మీ అందరి ఉత్సాహం చూస్తూ ఉంటే నాకు చాలా ధైర్యం వస్తూ ఉంది. బ్రహ్మాండంగా ముందుకు పోతామని ఆలోచన కలుగుతా ఉంది. మా పిల్లల ఉత్సాహం చూస్తున్నాను. వాళ్ళ కేరింతలు చూస్తూ ఉంటే నాకు చిన్నప్పుడు నేను కూడా అదే మారిగా ఎగిరేవాడిని. అది ఆలోచించినప్పుడు నాలో కూడా ఉత్సాహం పెరుగుతా ఉంది. పిల్లలు మీరే ఈ దేశానికి సంపద. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా భారతీయుల్లో బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో మీరు చూస్తే ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళంటే 130-40% మనవాళ్లే ప్రపంచం అంతా ఉన్నారంటే అది మీలో ఉండే తెలివితేటలు, సమర్థత. నేను కూడా తిరుపతిలోనే చదువుకున్నా. మీ మారిగానే స్టూడెంట్గా తిరుపతిలో ఉండే అన్ని వీధులు తిరిగాను. తర్వాత ఎమ్మెల్యే అయ్యాను. అంచెలంచెలుగా ఎదిగాను. రాష్ట్రంలో 4వసారి ముఖ్యమంత్రిగా అయ్యానంటే ఇక్కడుండే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, మీ అందరి సహకారం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ముఖ్యమంత్రిగా ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన జీరో పావర్టీ P4 కార్యక్రమం తన మనసుకు దగ్గరగా ఉన్న కార్యక్రమం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. P4 కార్యక్రమంలో భాగంగా పేదలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన మార్గదర్శులకు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎం విందు ఇచ్చారు. ఈ సందర్భంగా వార్తా చంద్రబాబు మనసు విప్పి మాట్లాడారు. P4 కార్యక్రమంపై తన ఆలోచనలను, తాను పెట్టుకునే లక్ష్యాలను పంచుకున్నారు. P4 పై మార్గదర్శకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సంపన్నులు చేస్తే పేదరికం తగ్గుతుంది. ఈ ఏడాది ఆగస్టు 15 కల్లా 15 లక్షల మంది బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలనేది తన సంకల్పమని, ఇందుకు సంపన్నులు, కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి రావాలి. అంబేద్కర్ నుంచి అబ్దుల్ కలాం వరకు ఎంతో మందికి ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసేందుకు వారి జీవితంలో ఎవరో ఒకరు సాయం చేశారు. సమాజంలో విజయం సాధించిన అందరూ సామాజిక బాధ్యతగా సమాజం కోసం తిరిగి ఖర్చు చేయాలి. గేట్స్ ఫౌండేషన్ ఈ విషయంలో స్ఫూర్తిగా నిలుస్తుంది. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చూసేందుకు కృషి చేస్తున్నాను. రాష్ట్రంలో ఇప్పటి వరకు 5 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించాం. వీరికి సాయం చేసేందుకు 47,000 మంది మార్గదర్శులుగా నమోదు చేసుకున్నారు అని ముఖ్యమంత్రి చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజలపై అదనపు భారాలు మోపడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని కొలనుకొండ శివాజీ అన్నారు. విజయవాడ గాంధీనగర్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన విద్యుత్ స్మార్ట్ మీటర్లను బలవంతంగా ఇళ్లకు బిగిస్తున్నారని మండిపడ్డారు. స్మార్ట్ మీటర్ల వలన బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు స్మార్ట్ మీటర్ల బిగింపు విషయంలో పునరాలోచన చేయాలని కోరారు.
పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున పౌర సమాజానికి మా అభిప్రాయాలు, ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం కోసం ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం అయింది. ప్రధానంగా ప్రజల మీద స్మార్ట్ మీటర్ల పేరుతో, ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి పెద్ద ఎత్తున వడ్డనలు జరుగుతూ ఉన్నాయి. బలవంతంగా స్మార్ట్ మీటర్లు పెట్టడం మూలంగా దాని నుంచి 3 వంతులు పెరుగుతూ ఉంది. ఏది ఛార్జెస్ పెరుగుతూ ఉన్నాయి. గతంలో వచ్చిన దానికన్నా 2-3 వంతులు అదనంగా బిల్స్ వస్తూ ఉన్నాయి. గతంలో 500 వస్తే ఇప్పుడు 1500 బిల్లు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లా. ప్రజల ఆమోదం లేకుండా, అంగీకారం లేకుండా ఈ విధంగా ఛార్జీలు పెంచడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. తక్షణమే అదాని స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో ముందడుగు వెళ్ళొద్దని చెప్పి పాత మీటర్లని కొనసాగించాలని, ట్రూ అప్ ఛార్జీల పేరుతో మరలా బాధొద్దని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అయ్యా, విజయవాడలో గత 5-6 రోజుల నుంచి పట్టణ పారిశుద్ధ్యానికి సంబంధించిన డాక్రా మహిళలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరేమో ఒక పక్క ఢిల్లీ దగ్గరికి వెళ్ళి స్వచ్ఛత అవార్డులు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్ అవార్డులన్నీ తీసుకుంటూ ఉన్నారు. కానీ రోడ్లు ఎంపటి వస్తుంటే ఎక్కడ దుర్గంధం అక్కడే ఉంటుంది. ఏంటి అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది? ఏంటంటే మీరు ఉద్యోగ సంఘాలని వాళ్ళని కన్సిడర్లోకి తీసుకోకుండా ఏకపక్షంగా పని గంటల పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. తక్షణ చర్చలకు పిలవండి. మీరు బలవంతంగా వాళ్ళని ఫోర్స్ పెట్టి, కేసులు పెట్టి వాళ్ళని పనిలోకి రప్పించే దానికన్నా సామరస్యంగా సంప్రదింపులు జరపండి. ఆ విధంగా తక్షణమే గౌరవ అర్బన్ శాఖ మార్చి విజయవాడ నగరపాలక సంస్థకు సూపర్ స్వచ్ఛత లీగ్ అవార్డు రావడానికి కారకులైన మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయి సత్యబాబు డిమాండ్ చేశారు. ఇందుకు కారకులైన కార్మికులను అభినందించాల్సింది పోయి వారి పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 25 రోజుల నుంచి సమ్మెలో ఉన్న కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా వారికి షోకాస్ నోటీసులు జారీ చేయడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. కార్మికుల సమ్మెను రాజకీయ స్వార్థం కోసం కొందరు పావుగా వాడుకుంటున్నారని టీడీపీ ఫ్లోర్ లీడర్ బాలస్వామి చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్మికులకు 21,000 జీతం చెల్లించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మె విరమింపజేయాలని సత్యబాబు విజ్ఞప్తి చేశారు. అలాగే 7 స్టార్ కూడా ఈ అవార్డు రావడం కూడా అభినందనీయం. ఈ అవార్డులు సాధించిన దాంట్లో ముఖ్యమైనటువంటి కీలకమైన పాత్ర పోషించినటువంటి కార్మికులకు మాత్రం ఈ ప్రభుత్వం షోకాజ్ నోటీసుల్ని జారీ చేస్తుంది. కారణం, ఈ ప్రభుత్వం వచ్చి 13 నెలలు అవుతున్న ఈ కార్పొరేషన్లో కానీ, రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి, అలాగే పార్క్ సెక్షన్లో పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికులకి వేతనాలు పెంపుదల చేయకపోవడం, అలాగే గత ప్రభుత్వం కూడా వేతనాలు పెంపుదల చేయకుండా అన్యాయం చేయడం, అలాగే సంక్షేమ పథకాలు కూడా ఆయా కుటుంబాల్లో ఉన్నటువంటి వృద్ధులు కానీ, వితంతులు, వికలాంగులు, అలాగే అమ్మఒడి అని ఆనాటి ప్రభుత్వంలో, నేటి ప్రభుత్వంలో తల్లికి వందనం అనే పథకం కానీ, ఇతర సంక్షేమ పథకాలన్నీ కూడా ఇంజనీరింగ్ కార్మికులకి కోతలు కోసిన పరిస్థితిలో గత 25 రోజులుగా వాళ్ళు సమ్మె చేస్తున్నారు. మరోవైపు పారిశుద్ధ్య విభాగంలో కూడా విధులు నిర్వహిస్తున్నటువంటి కార్మికులకి ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు మొత్తం కూడా కోత కోసింది. ఇది ఈ ఏడాది కాలంలో అనేక మార్లు కార్మికులందరూ వివిధ దశల్లో ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోని పరిస్థితుల్లో విధి లేక, గతి లేక ఈరోజు సమ్మె బాట పట్టారు. ఈ సమ్మెకి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం, పరిపాలకులు తప్ప కార్మికులు కాదనేది సిపిఎంగా మేము స్పష్టం చేయదలుచుకున్నాం. నిన్న విజయవాడ టీడీపీ ఫ్లోర్ లీడర్ బాలస్వామి మాట్లాడుతూ ఈ సమ్మె ఎవరో కొద్దిమంది రాజకీయ నాయకులు కార్మికుల్ని పక్కదారి పట్టించడం వల్ల జరుగుతుందని, మీరు సమ్మె విరమించేయండి, ప్రభుత్వం మీ సమస్యలు చేస్తుందని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో వైసీపీ పరిపాలన కాలం ఉన్న సమయంలో
మారుతున్న కాలానికి అనుగుణంగా నేటి సీఏలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచవ్యాప్త అవగాహన, ఏఐ ఆధారిత నైపుణ్యాలు కలిగి ఉండాలని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సూచించారు. పాలన వ్యవస్థలో బడ్జెట్ ఆమోదం ఉన్న ప్రతి ప్రభుత్వ ఫైల్కు ఆడిటర్ల ఆమోదం ముద్ర అవసరమని వెల్లడించారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన స్ఫూర్తి మెగా సేవ్ విద్యార్థుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఏలు కేవలం సంఖ్యా విశ్లేషకులు మాత్రమే కాదు, ఆర్థిక వృద్ధి చోదకులు అని పేర్కొన్నారు. వికసిత భారత్లో భాగంగా 2017 నాటికి $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలన్నది ప్రధానమంత్రి మోదీ ఆకాంక్ష అన్నారు. ఇందులో $21 ట్రిలియన్ సాధించాలన్నది ఆంధ్రప్రదేశ్ లక్ష్యం. ఇది కఠినమైంది, అయినప్పటికీ అసాధ్యం కాదు. దేశ ఆర్థిక అభివృద్ధిలో ఏపీ ప్రస్తుత వాటా 1.8% కాగా 2047 నాటికి 6.67% ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఓకే, కృష్ణా జిల్లా నుంచి చేతులు తిప్పండి. అరే నేను చెప్పలేదు భయ్, ప్రశ్న అడగల ఆగరా భయ్. కృష్ణా జిల్లా నుంచి వచ్చిన చేతులు పైకి ఎత్తండి. గుంటూరు, ప్రకాశం, am I missing anything else? వెస్ట్ గోదావరి. రామానాయుడు జోష్కం పడుతుంది. నెల్లూరు అన్నారు ఎవరో, నెల్లూరు. థ్యాంక్ యూ వెరీ మచ్. పిఠాపురం నుంచి ఎవరున్నారు భయ్? ఇద్దరేనా? చాలా స్లో ఉన్నారు. మా పవన్ అన్న స్పీడ్ అందుకోవాలరా భయ్. సో వేదిక పైన ఉన్న కార్తిక్ గారికి, గౌరవనీయులు యార్లగడ్డ వెంకట్రావు గారికి, వరల కుమార్ రాజా గారికి, జిల్లా కలెక్టర్ డికే బాలాజీ గారికి, there is always a woman behind every man's success. నా గురించి చెప్పట్లా, కార్తిక్ గురించి చెప్తున్నా. So the success of Karthik is my friend Sneha. I've known Sneha since Brahmani joined Santa Clara University way back in 2007. So I think it's now almost been 19 years since we've known each other. So thank you very much for coming here, and a very warm welcome to the entire Eclat team who's here to now launch the new office in Vijayawada. Now first off, it really inspires me to see Telugupreneurs. The Honorable Chief Minister way back in 1994 spoke about Telugus taking over various sectors, not only in India but across the globe. Today we actually see that. And as part of that, it's inspiring to see Karthik, what he has come to achieve and the kind of businesses that they've come to build. Honestly, I'm very envious in his ability to think and actually execute. Execution part is Sneha, so he's very lucky in that sense. While everyone else is looking at going to other major cities, it was Karthik and Sneha who believed in tier 2 cities. I remember very well when Sneha told me back that they're going to Karimnagar, and it's really exciting to see the kind of ecosystem that they've built in Karimnagar. And now with open hands, we are now welcoming them to our great capital city, Amravati and Vijayawada here. Today it's not just about a launch of a company. It's a launch of dreams, dignity, and digital empowerment. I'm really happy to know that we are now, I see close to 300 young kids in front of me who have gotten the first job. And it's really heartening to hear that they're going to scale up to another 1,000 people getting jobs here in Amravati and Vijayawada. That will be possible if all of you are very disciplined. You are the brand ambassadors of Andhra Pradesh. It is important that we work hard. It is important that we have the commitment. It's important to see projects through. If you give a bad experience to them, then they're not going to come back to Vijayawada. So as important as it is for me to welcome companies, as first-time employees, you have to give your full commitment to companies like Eclat, and I expect this from all of you here. And in fact, I was talking to them on the role of AI and how would it transform this particular sector. And Karthik was very honest. He said AI is here, which is true. It's important to embrace AI. It is important to understand the role of AI in our lives. So as you go about doing this,
It's very important to embrace AI, learn from it. And one thing that the Honorable Chief Minister tells us again and again is that we have to be lifelong learners. It's important to understand where sectors are going and what can we learn in terms of new technologies. You know, our commitment as a state, the IT sector is in Visakhapatnam, no second thoughts about it. However, we also believe that cities like Vijayawada, Rajahmundry, Kakinada, Nellore, Anantapur, Tirupati, Kurnool have an amazing role to play in building up the entire ecosystem. You know, if you look at it, since 2014, as a political establishment, we've always said, one state, one capital, but decentralized development. That is how Kia Motors went to Anantapur. Renewable energy companies went to Kurnool and Anantapur. Electronics manufacturing is now grounded in Kadapa and Chittoor district. Nellore has gotten a lot of diversified companies. You know, we recently laid foundation stone for LG. Daikin is coming in, and numerous other companies are coming into Nellore. If you look at Amravati, the capital city, మద్యం కుంభకోణం ప్రధాన కుట్రదారులో ఒకరు ఈ కేసులో కీలక నిందితుడైన వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సిట్ అధికారులు శనివారం రాత్రి 8:30 సమయంలో అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు సుదీర్ఘంగా ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు విచారణకు ఆయన ఏమాత్రం సహకరించకపోవడంతో నిర్బంధంలోకి తీసుకెళ్లారు. ఈ మేరకు మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసులో అరెస్ట్ అయిన తొలి ప్రజాప్రతినిధి ఆయనే. జగన్ ప్రభుత్వ హయాంలో నూతన మద్యం విధానం ముసుగులో వైకాపా ముఠా సాగించిన దోపిడీకి కుట్ర అమలుకు ఏర్పాట్లు, అలాగే ముఠా సభ్యులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయడంలో మిథున్ రెడ్డిదే మాస్టర్ మైండ్ అని సిట్ దర్యాప్తులో గుర్తించింది. డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి ముడుపుల వసూళ్ల కోసం రాజ్ కేసిరెడ్డితో కలిసి హవాలా నెట్వర్క్ రూపొందించడంలో మిథున్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్ చేసి ఏదో అరెస్టు చేసి వాళ్ళు ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంది. వైకాపా హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు శనివారం సాయంత్రం ప్రాథమిక అభియోగ పత్రం దాఖలు చేశారు. నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును దానిలో పలుమార్లు ప్రస్తావించారు. ముడుపులు కొల్లగొట్టేందుకు వీలుగా నూతన మద్యం విధానం రూపకల్పన, తదనుగుణంగా తీసుకున్న విధాన నిర్ణయాలు, నేరపూరిత కుట్ర, దాని అమలు, ముడుపుల సొమ్ము ఎలా వసూలు చేశారు, ఎలా మళ్లించారు, ఎక్కడికి మళ్లించారు అనే అంశాలను ఛార్జ్ షీట్లో సమగ్రంగా వివరించారు. ఆయా సందర్భాల్లో కొన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించారు. అయితే ఈ అభియోగ పత్రంలో ఆయన నిందితుడిగా చేర్చలేదు. దర్యాప్తు కొనసాగుతున్నందున తదుపరి దశలో దాఖలు చేయబోయే అనుబంధ అభియోగ పత్రాల్లో జగన్ ప్రమేయంపై స్పష్టత రానుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టేట్ కమిటీ సభ్యులు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు, కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్స్, మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఇలా కలవడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. పార్టీలో క్రియాశీలకంగా ఈ కన్స్ట్రక్షన్ కార్యక్రమం అనేది చేస్తూ ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉంటూ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్న విధానాన్ని ప్రశ్నిస్తూ, ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆ ప్రభుత్వం ఎగరగొడతా ఉన్న నేపథ్యంలో ఆ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ, నిద్రపోతూ ఉన్న ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పే ప్రయత్నం గట్టిగా చేస్తూ ఉన్నాం. చేసే ఈ ప్రక్రియలో ఆర్గనైజేషన్ పరంగా ఇంకా మనం బలంగా ఎదగాలి. ఎదుగుదల అన్నది ఎందుకు అవసరము, ఎందుకంత ఇంపార్టెంటు అన్నది క్లుప్తంగా చెప్తాం. ఈరోజు మన పార్టీని చూసినప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళే. మన పార్టీ వచ్చినప్పుడే 2011లో మన పార్టీ మనం స్థాపించిన పరిస్థితుల మధ్యలో గమనిస్తే, నేను అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన. నేను బయటకు వచ్చినప్పుడు నాతో పాటు వెనకాల ఎవరు లేరు.
నేను మా అమ్మ ఇద్దరు మాత్రమే బయటకు వచ్చినాం. అక్కడి నుంచి మొదలైంది ప్రస్థానం. నాతో పాటు కొంతమంది నాయకులు నా మీద వ్యక్తిగతంగా మిథున్ రెడ్డి అరెస్టు రాజకీయ కక్ష సాధింపు, పెద్దిరెడ్డి కుటుంబాన్ని, వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ తనూజారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్టులు లేని లిక్కర్ స్కామ్ ను సృష్టించి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రక్రియలో అంతులేని దారుణ వేధింపులు ఇది ఇంకా కొనసాగితే ఏమాత్రం సహించబోమని ప్రభుత్వ తీరును ఖచ్చితంగా ప్రజల్లో ఎండగడతామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ కార్పెట్ వేసి మరీ పరిపాలిస్తున్నట్టుంది. ఈరోజు అందులో భాగంగా ఈరోజు సిట్ విచారణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ అయిన ఎంపీ మిథునన్నను పిలిచి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ లిక్కర్ వ్యవహారం ఎలా ఉందంటే, మొదట్లో 50,000 కోట్లు స్కామ్ చేశారన్నారు, తర్వాత 30,000 కోట్లు స్కామ్ చేశారన్నారు, తర్వాత 18 కోట్లు స్కామ్ చేశారన్నారు, ప్రస్తుతం 2,000 కోట్ల స్కామ్ చేశారన్నారు. మొదటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటే ఇదంతా ఒక కట్టుకథగా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్షపూరితమైన రాజకీయం చేస్తుందని క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుండి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఎవరైతే ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలకంగా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టులన్నీ చూసి, ఈ అక్రమంగా ఏవైతే అరెస్టులు జరిగాయో అవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా అయిపోతారేమో, అది చూసి సునకానందం పడొచ్చు అని చెప్పి అనుకుంటున్నారేమో. కానీ ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజారెడ్డి గారి మనవడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు. సొంత పార్టీని పెట్టి ఢిల్లీని ఢీకొట్టి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి కేసులు ఎన్ని పెట్టినా భయపడరు. అలానే అన్నను నమ్ముకుని ఉన్న నాయకులు గాని, కార్యకర్తలు గాని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు రేణిగుంటలో ఇంటిగ్రేటెడ్ వెస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ పరిశీలన. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర వెల్లడి. P4 మార్గదర్శకులకు విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు. P4 కార్యక్రమం అమలుపై తన ఆలోచనలు పంచుకునే అభిప్రాయాలు తీసుకున్న సీఎం. ఏపీ లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి అరెస్ట్. ఇవి ఇప్పటివరకు కనబడిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.